నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. కొంతమంది జీవితంలో రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తున్నా, నెల తిరిగేసరికి ఆ డబ్బు ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. అలానే ఇంకొంతమంది జీవితంలో ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నా చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా మిగలదు. దానికి తోడు సంపాదన రూ. 10 అయితే ఖర్చు అన్నది రూ. 25 ఉంటుంది. ఈ విధంగా పరిస్థితి అన్నది ఉంటుంది. డబ్బు వస్తున్నట్టే ఉంటుంది కానీ చేతిలో అస్సలు నిలవదు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ దోషాలు మీ జాతకంలో ఉన్నట్లయితే మీరు అపర కుబేరులైనా గానీ మీరు సంపాదించిన డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. ఈ వీడియోలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా అలానే లాజికల్‌గా ఒక జాతకం చూసిన వెంటనే ఏ భావాలను చూడాలి, దానితో పాటు ఒక ఎగ్జాంపుల్ చార్ట్‌ని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తద్వారా మీరు ఇంకా ఎక్కువగా దీని గురించి తెలుసుకోవచ్చు. మీరు చూసే జాతకంలో కానివ్వండి, లేదా మీ వ్యక్తిగతమైన జాతకంలోనైనా మీ ఆర్థిక సమస్యలకు గల కారణాలను ఈ వీడియోలో మీరు చాలా చక్కగా తెలుసుకోగలరు. మన ఛానల్‌లో వీడియోస్ ఎక్కువ లెంత్ ఉంటున్నాయి కాబట్టి, నేను తక్కువ టైంలో చెప్పడానికి ప్రయత్నం అన్నది చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి జన్మజాతకంలో ఆర్థిక విషయాలను తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ భావాలను పరిశీలించాల్సి ఉంటుంది. అందులో మొదటిది నవమము. నవమ భావము అన్నది పిత్రార్జితాన్ని సూచిస్తుంది. అలానే ఇది నిల్వధనాన్ని సూచిస్తుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎంత సంపాదించినా అతను సేవింగ్స్ చేయగలడా లేదా అన్నది ఈ నవమ స్థానాన్ని చూసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దశమము. ఇది స్వయార్జితాన్ని సూచిస్తుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో అతనుకు ఎర్నింగ్ పొటెన్షియల్ అన్నది ఉందా లేదా, అంటే ఆ డబ్బు సంపాదించే యోగం స్వయార్జితం అతను స్వశక్తితో సంపాదించే యోగం అతనికి ఉందా లేదా అన్నది మనం ఈ దశమ భావాన్ని చూసి తెలుసుకుంటాం. తర్వాత ఏకాదశము. ఇది దుర్లాభ స్థానము. ఇక్కడ అంటే ఈజీ మనీ లేదా ఈజీ లాస్, అంటే లాభ నష్టాలను చూస్తాము. లాభము నష్టము అంటే దుర్లభంగా, అంటే రూ. 10 రావాల్సిన దగ్గర రూ. 100 రావడం. అదే విధంగా లాభాలు వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎక్కువగా నష్టపోవడం. ఇక 12వ స్థానము వ్యయము. వ్యయ స్థానము ఇది ఖర్చులను సూచిస్తుంది. ఆ వ్యక్తి జీవితంలో ఖర్చులను సూచిస్తుంది. అంటే అతని జీవితంలో ఖర్చులు అన్నవి సద్వ్యయం అవుతాయా లేదా దుర్వ్యయం అవుతాయా అన్నది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దానికి తోడు 6వ స్థానము రుణస్థానము. అంటే ఒక వ్యక్తి జీవితంలో రుణ బాధలు ఉంటాయా, లేదంటే రుణాల వల్లనే ఇతనికి మేలు జరుగుతుందా అన్నది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే రుణాలు ఇచ్చుట, తెచ్చుట, అలానే ఇప్పించుట, ఈ మూడిట్లో ఇతనికి ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మనం ఒక వ్యక్తి జన్మజాతకంలో ఈ స్థానాలను చూసి ఆ దోషాలను మనం లెక్కించవలసి ఉంటుంది. అంటే నవమ స్థానము అంటే బలంగా ఒక పాపగ్రహం ఈ 9వ ఇంట్లో ఉన్నట్లయితే తను నిల్వధనం అన్నది చేయలేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఆఫీస్లో ఒకే శాలరీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. కాకపోతే కొంతమందికి అదే శాలరీ అన్నది వారి అవసరాలకు సరిపోతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఆ అవసరాలకు సరిపోకుండా ఉంటుంది. కొంతమందికి అవసరాలకు పోను కొంత నిల్వ చేయగలుగుతూ ఉంటారు కూడా. అలానే స్వయార్జితం. చూడండి, ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి స్వయార్జితం ఉండదు. కొంతమందికి స్వశక్తితో సంపాదించే యోగం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి అక్కడే ఎక్కువగా దోషాలు కూడా ఉంటాయి. అలానే ఇక దుర్లభాలు. కొంతమందికి ఈజీ మనీ అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంతమంది ఈజీ మనీ కోసం ఆశపడి ఆశాభంగం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా కొంతమంది ఖర్చులు ఎక్కువగా
సద్వినియోగాలు అవుతుంటాయి. అలానే కొంతమంది ఖర్చులు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ ఖర్చులు అన్నవి దురుపయోగాలు అవుతూ ఉంటాయి. అలానే ఇక కొంతమంది అప్పు చేస్తే తీర్చలేరు, లేదా వీళ్ళు ఎవరికైనా అప్పు ఇచ్చినా ఇక తిరిగి రావు, లేదా మధ్యలో షూరిటీ ఉంటే ఇంకా అసలు అది వీళ్ళు కట్టవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఈ స్థానాలను మనం పూర్తిగా గమనించి ఆ యొక్క దోషాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే జన్మలగ్న పాపగ్రహాలు బలంగా దశ అవ్వకుండా ఉన్నాయో ఆ స్థానాలలో వారు జాగ్రత్త అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు సులభంగా అర్థం అవడానికి ఒక జన్మజాతకాన్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు ధనుర్లగ్నము, అదేవిధంగా బుధ మహాదశ శేషము అంటే జ్యేష్ఠ నక్షత్రం చివరిలో 4వ పాదంలో పుట్టడం వల్ల బుధ దశ శేషం అన్నది 3 సంవత్సరాలు ఉండడం. ఇంకండి మొదటిగా ఏ లగ్నానికైనా మనం శుభగ్రహాలు పాపగ్రహాలను మొదటిగా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మనం ఈ విధంగా నెంబర్స్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. లగ్నం కాబట్టి లగ్నం నుండి 1, 12 ఈ 12 భావాలను ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక మొదటిగా శుభగ్రహాలను పాపగ్రహాలను మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. లగ్నాధిపతి అయినటువంటి గురువు, అలానే పంచమాధిపతి అయినటువంటి కుజుడు, దాని తర్వాత ఇక నవమాధిపతి అయినటువంటి సూర్యుడు, గురుపాలిత లగ్నం కాబట్టి కేతువు శుభగ్రహం. ఇక ఈ లగ్నానికి పాపగ్రహాల విషయానికి వస్తే సప్తమాధిపతి బుధుడు, ఏకాదశ స్థానాధిపతి శుక్రుడు, అలానే తృతీయాధిపతి శని. ఈ లగ్నానికి గురుపాలిత గ్రహం అయినప్పటికీ చంద్రుడికి అష్టమాధిపత్య దోషం వల్ల కోణాధిపత్యం రాకపోవడం, అలానే అష్టమాధిపత్యం రావడం వల్ల ఈ లగ్నానికి చంద్రుడు కూడా పాపగ్రహం అవుతారు. ఇంకా గురుపాలిత లగ్నం కాబట్టి కేతువు శుభగ్రహం, రాహు పాపగ్రహం. ఇక ఈ చార్ట్ లో ఆర్థిక విషయాలు తెలుసుకోవడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నవమము నిల్వధనము, దశమము స్వయార్జితము, అలానే ఏకాదశము దుర్లాభము, అలానే ద్వాదశము వ్యయము, అలానే షష్టమము రుణము. ఈ భావాలను మనం ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటిగా మనం నవమ భావాన్ని చూసినట్లయితే అంటే నిల్వధనము చూసినట్లయితే ఈ నవమ స్థానము అన్నది మనకు పాపుల చేత చూడబడుతుంది. ఈ లగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి శని బలంగా 1 డిగ్రీలో చూడడం జరుగుతుంది. నవమము లక్ష్మీ స్థానము అంటే ధనస్థానము, నవమానికి ఎదిరిల్లు, తృతీయము నిర్ధన స్థానము. అంటే ఈ ధనుర్లగ్న జాతకులకు ధనాన్ని ఇవ్వడం సూర్యుడి పని, అంటే నవమాధిపతి అయినటువంటి సూర్యుడి పని అయితే వీరిని పేదరికం వైపు లాగడం, నిర్ధనికునిగా చేయడం అన్నది శనికి ఇచ్చినటువంటి పని. కాబట్టి ఈ నిర్ధన స్థానాధిపతి సప్తమాధిపతితో కలిసి ఈ నవమాన్ని చూడడం ఎందుకండి. కాబట్టి వీరు చూడండి, సింపుల్ గా ఈ విధంగా చూసిన వెంటనే వీరి జీవితంలో డబ్బు అన్నది నిలవదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద దోషంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్ధన స్థానాధిపతి ధనస్థానాన్ని చూడడం, అందులోనూ శని దారిద్ర్యానికి కారకత్వం వహించే గ్రహం అవ్వడం, తృతీయాధిపతి అవ్వడం, నిర్ధన స్థానాధిపతి అవ్వడం, ఇంకొంచెం ఎక్కువగా మనకి ఈ ప్రభావం అన్నది ఉంటుంది. ఇక దానికి తోడు దశమము చూడండి, ఇక్కడ 10th హౌస్ అన్నది ఎలా ఉంది, ఈ 10వ ఇంట్లో లగ్నాధిపతి అయినటువంటి గురువు 17 డిగ్రీల్లో ఉండడం, అలానే కుజుడు తన 4వ చూపుతో కుజుడు కూడా దశమాన్ని చూడడం, ఇక నవమాధిపతి అంటే లక్ష్మీ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడే 7వ చూపుతో ఈ దశమాన్ని చూడడం. మనకి ఎప్పుడైతే నవమాధిపతి ప్రథమ పాదుడై అంటే ఒక 3 డిగ్రీల లోపు దశమాన్ని చూస్తారు, అంటే లక్ష్మీ స్థానాధిపతి విష్ణు స్థానాన్ని చూస్తారు, వానికి విష్ణువే సైతోడుగా ఉండునట్లు తలంపవలేను, పట్టినదంతా బంగారం అవ్వును అని గురువు గారు చెప్పారు. సో చూడండి, వీరికి మంచి ఎర్నింగ్ పొటెన్షియల్ అన్నది ఉంది. చూడండి, వేరే ఏ పాపగ్రహాలు కూడా చూడట్లేదు ఈ దశమాన్ని, కేవలం
శుభగ్రహాలు మాత్రమే చూస్తున్నాయి ఈ దశమ భావాన్ని. కాబట్టి వీరికి చూడండి, మనం చెప్పుకున్నాం కదా, దశమము అంటే స్వయార్జితము. కాబట్టి వీరి జీవితంలో ఎర్నింగ్ పొటెన్షియల్ అన్నది బాగా ఉంది. కాబట్టి మంచి శాలరీ లేదా మంచి సంపాదన ఉండే యోగం ఉంది. ఓకే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా సంపాదించే యోగం ఉంది కాబట్టి ఇక్కడ పోగొట్టుకునే యోగం కూడా ఉంది, అంత ఎక్కువగా ఉంది. ఇక దుర్లాభ భావము ఖాళీగా ఉంది. దుర్లాభ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మనకు చతుర్థంలో నవమాధిపతికి కట్టుబడి ఉండడం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, ఈ దుర్లభ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడికి ఇక్కడ షష్టమాధిపత్యం కూడా రావడం. చూడండి, ఇది ఈ శుక్రుడికి షష్టమాధిపత్యం అంటే దుర్లభ స్థానాధిపత్యము ప్లస్ షష్టమాధిపత్యం రావడం. కాకపోతే శుక్రుడు శుభగ్రహానికి కట్టుబడి ఉండడం. ఇక బుధ దశ శేషం కాబట్టి వీరికి శుక్రదశ కూడా త్వరగా అయిపోతుంది. ఇక్కడ ఈ రాహుకేతువుల విషయంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది, వీరికి కేతువు శుభగ్రహము అంటే బుధ మహర్దశ శేషం 3 సంవత్సరాలు ఉంది. ఈ బుధ మహర్దశ తర్వాత కేతు మహర్దశ 7 సంవత్సరాలు, అంటే వీరికి 10 సంవత్సరాలు వచ్చేసరికి కేతు మహర్దశ పూర్తిగా కంప్లీట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కేతువు కూడా మనకు రాహుకేతువులు 24 డిగ్రీల్లో ఉన్నారు. 24 డిగ్రీలు అంటే వీరు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి రాశి మనకి 30 డిగ్రీల్లో ఉంటుంది. 30-24 వీరు 6 డిగ్రీల్లో ఉంటే సాధారణంగా ఒక గ్రహం ఎంత బలం ఉంటుందో అంత బలాన్ని ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ కేతు దశ అయినటువంటి రాహు ఉన్నారు కాబట్టి ఈ రాహు ఈ 2 స్థానాలను ఇక మీదట పాలించబోతున్నాడు. అంటే చూడండి, అష్టమాధిపతి అయినటువంటి ఈ చంద్రుడితో రాహు కలిసి ఇక్కడ ఉండడం వ్యయ స్థానంలో, అంటే విపరీతమైనటువంటి ఖర్చులు, అలానే రుణ బాధలు, దానికి తోడు రుణ బాధలు. అంటే ఇక్కడ చూడండి, కావలసినంత సంపాదన ఉన్నప్పటికీ ఆ సంపాదనకు మించినటువంటి ఖర్చులు, ఆ ఖర్చుల కోసం రుణాలు చేయడం, అంటే ఈఎంఐస్ కానివ్వండి, ఇలాంటి లోన్స్ తీసుకోవడం, ఇలాంటి లోన్స్కి వడ్డీలు కట్టడం ద్వారా ఇక్కడ ధనస్థానం అన్నది, అంటే 1 రూపాయి కూడా నిల్వ లేకుండా సంపాదించింది మొత్తం కరిగిపోవడం. చూడండి, ఈ విధంగా ఒక జాతకాన్ని చూసి మనం ఈ స్థానాలను మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే వారి యొక్క ఆర్థిక స్థితిని, లేదా మీ వ్యక్తిగత జాతకంలో కూడా ఎక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాలి అన్న విషయాలు కూడా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత మేలు పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ టాపిక్లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైంలో మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలానే మీలో ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైతే లాజికల్గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. Thank you so much for watching this video.